నమస్తే అందరికి. ఈరోజు మనం భగవద్గీతలో 5వ అధ్యాయం యొక్క 29వ శ్లోకం గురించి తెలుసుకుందాం. మోక్తారం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మం శాంతిం మృచ్చతి. మనము 8 యోగాలు ఉంటాయి, అందుకే వాటిని అష్టాంగ యోగా అని చెప్తున్నాం. అంటే ఆసన, ప్రాణాయామ, కర్మయోగ, ఇలా అన్నిటి కలిపి 8 యోగాలు ఉంటాయి. అందులో కర్మయోగ అనేది ఈ అధ్యాయం. ఈ యోగాల వల్ల మనకి హెల్త్ ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ ఇంప్రూవ్ అవుతుంది. కానీ కర్మయోగ వల్ల మనకు శాంతి అనేది కూడా లభిస్తుంది. అంటే ఇది కూడా అష్టాంగ యోగాల్లో మిగతా యోగాల వల్ల మనం ఫిజికల్లీ స్ట్రాంగ్ అవుతాం. కానీ ఈ కర్మయోగ వల్ల మనకి శాంతి లభిస్తుంది, మెంటల్లీ ఇంప్రూవ్ అవుతాము. కనుక ఇది అన్నిటికన్నా ఉత్తమమైన యోగా అనేదే భావం, అంటే కర్మయోగ. ఇంతటితో ఈ అధ్యాయం సమాప్తం. తదుపరి అధ్యాయంలో మళ్ళీ కలుసుకుందాం. హరే కృష్ణ.